కామెంట్ చేయడం జరిగింది. అయితే ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా అన్నటువంటి ప్రశ్న ఈరోజు కేంద్రానికి సంధించింది. సో ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ నడుస్తోంది. తల్లిదండ్రులు ఇద్దరు ఐఏఎస్ అధికారులు అయితే వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి? విద్య, ఆర్థిక సాధికారతతో పాటు సామాజిక పురోగతి కూడా వస్తుంది వాళ్ళకు. సో ఇట్లాంటప్పుడు ఉట్టిగానే వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంది? ఇప్పటికే అటు సంపద పరంగాతో పాటు అభివృద్ధి చెందినటువంటి కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్లు ఇస్తే ఇందులోంచి ఈ చక్రం నుంచి మనం బయటపడేటువంటి పరిస్థితి లేదు. అదే వర్గంలో బలహీనులు ఉంటారు, అదే వర్గంలో రిజర్వేషన్ల కోసం ఎదురు చూసేవారు ఉంటారు. చిట్ట చివరి వాడికి కూడా రిజర్వేషన్లు అందాలంటే కనుక ఈ సమాజంలో ప్రభుత్వంలో అంటే ఐఏఎస్ల పిల్లలకు తల్లిదండ్రులు ఇద్దరు ఐఏఎస్లు అయితే కనుక వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అన్నది సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి ప్రశ్న. తల్లిదండ్రులు ఇద్దరు ఐఏఎస్లు అయితే పిల్లలకు ఎందుకు ఇవ్వాలి? ఆర్థికంగా సామాజికంగా ఎదిగినటువంటి కుటుంబాలకు రిజర్వేషన్లు ఎందుకు? ఈ ప్రశ్న ఈరోజు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఓబీసీ క్రిమిలేయర్కు ఈడబ్ల్యూఎస్ కోటాకు కూడా తేడా ఉంది అన్నటువంటి ఇంకొక కామెంట్ కూడా చేసింది సుప్రీంకోర్టు. సో దీనిపైన మాట్లాడదాం. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. శ్రీకాంత్ గారు నమస్తే. తరతరాలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనా? ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి పరంగా ఉన్నటువంటి వాళ్లకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి అన్నది సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి ఒక ప్రశ్న. సో కేంద్రాన్ని దీనిపైన ఒక కౌంటర్ కూడా దాఖలు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశం కూడా చేయడం జరిగింది. సో ఎట్లా చూస్తున్నారు? అంటే ఈ సమాజంలో ఇప్పటికే ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఉన్న వాళ్ళ కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు అన్న ప్రశ్న ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగా రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. ఇది ఏ కేసులో వచ్చిందంటే, కర్ణాటకలో ఇద్దరు భార్యాభర్తలు ఐఏఎస్లు కాదు కానీ వేరే ఉద్యోగాల్లో ఉన్నారు. వారికి క్రీమీ లేయర్ సర్టిఫికెట్, అది మన రిజర్వేషన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించినందున వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏమన్నదంటే, నిజంగా మీరు ఇద్దరు ఉద్యోగస్తులు కదా, సామాజికంగా ఉన్నతి చెందారు కదా, మళ్ళీ మీకు రిజర్వేషన్ ఎందుకు? కనుక క్రీమీ లేయర్ కిందకి వస్తారు, మీ జీతభత్యాలు లెక్క చూసుకుని క్రీమీ లేయర్కి వస్తారు. 8 లక్షలు దాటింది కనుక మీ మొత్తం ఆదాయం సంవత్సరానికి క్రీమీ లేయర్కి వస్తారు కనుక మీకు రిజర్వేషన్లు వర్తించవు అనే దాని మీద సుప్రీం హైకోర్టు తీర్పు ఇచ్చింది, కర్ణాటక హైకోర్టు. దాని మీద వాళ్ళు మళ్ళీ సుప్రీం కోర్టుకు వచ్చారు. అందుకనే మరొకసారి ఈ రిజర్వేషన్ల కందిరీగ తుట్టెను కదిలించింది. ఎట్లా అంటే, విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం అంటే అట్లాంటి సమస్య రిజర్వేషన్. ఇప్పుడు కూడా రిజర్వేషన్ పొందుతున్న వారేమో రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటారు, రిజర్వేషన్ పొందని వారేమో రిజర్వేషన్లు మొత్తం నిషేధించాలని కోరుకుంటారు, వద్దని కోరుకుంటారు, రద్దు చేయాలని కోరుకుంటారు. ఈ రెండు వాస్తవం. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళకి, వీళ్ళ దృష్టిలో వీళ్ళకి. కానీ ఇప్పటిదాకా జరుగుతున్నంత రిజర్వేషన్ల విషయంలో స్పష్టంగా మనం ఒక ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది రిజర్వేషన్ల తాత్కాలిక పరిహారమా లేకపోతే శాశ్వత పరిష్కారమా? నా ఉద్దేశంలో అయితే తాత్కాలిక పరిహారం మాత్రమే, శాశ్వత పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం వేరే చెప్తాను నేను. అందుకని ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఎట్లా చూడాలి మనం అంటే, వారు ఒక ఉదాహరణ చెప్పారు. అంటే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు లేకుండా ఐపీఎస్ కావచ్చు, ఇంకే కావచ్చు, ఐఏఎస్ అని స్థూలంగా తీసుకున్నారు. ఇద్దరు ఉద్యోగస్తులై ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులైనా అనుకోవచ్చు కదా దీంట్లో సార్, ఇద్దరు భార్య భర్తలు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా అనుకోవచ్చు. అంతే. అందుకని నేను వివరంగా కర్ణాటక కేసు ఎందుకు చెప్పానంటే, వాళ్ళిద్దరు ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఉద్యోగస్తులు, వాళ్ళు కలెక్టర్లు ఏం కాదు. ఆ ఉద్యోగస్తుల పిల్లలకు రిజర్వేషన్ కోసం మన దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళు ఏమన్నారంటే, ఈ సర్టిఫికేట్ ఈబీసీ సర్టిఫికేట్ ఇస్తాం కానీ, అంటే మనకు ఏదైతే మన కుల సర్టిఫికేట్ ఇస్తాం కానీ మీరు రిజర్వేషన్లకు వర్తించదు మీకు అని చెప్పి ఇవ్వడానికి నిరాకరించింది డిపార్ట్మెంట్. దాంతో వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్పష్టంగా చెప్పారు, మీరు పరిమితి మించిపోయారు, క్రీమీ లేయర్ కిందకి వస్తుంది, మీ పిల్లలకి రిజర్వేషన్ వర్తించదు అన్నది. దాని మీదనే ఐఏఎస్లు ఎందుకన్నదంటే, ఒక రకంగా అందరికి తెలుసును కనుక ఆ ఉద్యోగాల గురించి కంటే ఐఏఎస్ అంటే తెలుసు. నేను దాన్ని కలుపుతున్నాను. వాళ్ళు ఐపీఎస్లు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఏమైనా సరే ఇద్దరు ఉద్యోగస్తులు కదా, ఒక్కరే ఉద్యోగస్తులైనా సరే ఒకసారి సామాజికంగా అప్లిఫ్ట్ కాకపోవచ్చు కానీ ఆర్థికంగా అప్లిఫ్ట్ అవుతారు కదా, వాళ్ళ పిల్లల్ని మంచి చదువు చదివిస్తారు కదా. మా కోర్టులో నేను పేర్లు చెప్పను కానీ ఒక ఎస్సీ వ్యక్తి ఉండేవాడు, ఆయన భార్య ఒక నర్సుగా పనిచేసింది. వాళ్ళిద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలకు ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు, మొత్తం 5 వచ్చినాయి ఒకటే కుటుంబంలో. వాళ్ళు అనేవాడు, సార్ అప్పట్లో 30-40 ఏళ్ల క్రితమే మా అందరి జీతాలు కలిసి దాదాపు 2 లక్షలు వస్తున్నాయి సార్ మా కుటుంబానికి అనేవాళ్ళు. పెళ్లి రాకపోసా అని చెప్పారు, ఎవరి పెళ్లినే అయిపోయింది. అంటే ఒకే కుటుంబంలో ముగ్గురు పిల్లలకు భార్యాభర్తలకు